గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఒక అమానుషమైనటువంటి ఘటన హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పరిధిలో జరిగింది. ఈ ఘటన బావ మరదళ్ళు కొద్ది రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొద్ది రోజుల్లో పెళ్ళి. అయితే ఈ అబ్బాయికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని చెప్పి తేలింది. ఆ విషయం అమ్మాయికి కూడా తెలిసింది. ఇక జీవితంలో నాకు ఫోన్ చేయకు, నేను నీతో మాట్లాడి నీతో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, ఆమె కూడా చెప్పింది. అయితే వీడు పగబెట్టుకొని కక్ష కట్టుకొని నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవని చెప్పి ఇంటికి వచ్చి గొడవ చేసి ఆ హెచ్ఐవి రక్తం ఉన్నటువంటి ఆ సిరింజ్ తీసుకొచ్చి ఆమెకి గుచ్చేసి పారిపోయాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ఉంది. ఏంటి ఇలాంటి ఒక సైకో బిహేవియర్ ఎట్లా చూస్తారు? అంటే దీన్ని ఒక్కసారిగా మనం సైకో అని కూడా అనలేం వలి గారు. అది మరదల వరుస అవుతుంది, ఎప్పటి నుంచో పరిచయము. ఇద్దరు పెద్దవాళ్ళు కూడా అంగీకరించిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళ మధ్యలో ఒక ఎఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇష్టం అనేది పెరుగుతుంది. సో అప్పుడు ఎటువంటి అభ్యంతరాలు లేవు, బాగానే ఉన్నారంతా, నిశ్చితార్థం కూడా చేశారు. సడన్గా నువ్వు విధి అనేటప్పటికి మానవ హృదయం తట్టుకోదు. ఎలా అంటే పగ వచ్చేస్తుంది, కసి వచ్చేస్తుంది సమాజం మీద. ఇదేంటి నిమిషాల మీద తల్లక్రిందులు అయిపోయింది ఏంటి అనే ఇదిలో సైకోగా మారిపోతాడు. అంటే నాకు పర్టికులర్ ఈ కేసులో చెప్తున్నాను, అన్ని కేసుల్లో కాదు. ఇదైతే అలా అనిపిస్తుంది. కానీ కొంచెం విచక్షణతో కూడా ఆలోచించాలి కదా అబ్బాయి. ఇప్పుడు చుట్టాలు అంతా బాగున్నప్పుడు ఒప్పుకున్నారు అంటే వాళ్ళైనా ఎలా ఒప్పుకున్నారు? ఇక్కడ ఈ అబ్బాయి తల్లిదండ్రులకు ఆల్రెడీ హెచ్ఐవి ఉంది, బంధువులు కాబట్టి వీళ్ళకి తెలుసు ఉంది అని. తెలిసినప్పుడు నిశ్చితార్థం ఎలా చేశారు? కనుక్కోవాలి కదా. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి ఖచ్చితంగా ఉండే ఉంటుంది అనేది ఓకే. మరి ఈ అబ్బాయికి ఉండదు అని అనుకున్నారు వాళ్ళు. చేస్తే గొడవ ఉండేది కాదు. కానీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకుంటున్న సంబంధం. అంటే ఆ మధ్యకాలంలో తల్లి చనిపోయిందా, తండ్రి రీసెంట్గానే తండ్రి కూడా దాంతోనే హెచ్ఐవితోనే చనిపోవడం జరిగింది. అప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చి ఈ అబ్బాయి కూడా టెస్ట్ చేయించడం వల్ల ఈ అబ్బాయి ఈగో దెబ్బతినేసింది. మేము ఇష్టపడ్డాం కదా, ఎప్పటి నుంచో అనుకున్న సంబంధం కదా, ఇలా జరిగింది ఏంటి అనేది తట్టుకోలేని ఒక ఇదితోటి. ఇంకోటి ఏంటంటే పరువు పోయింది కదా, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మీరు చెప్పారు ఆ అమ్మాయి కూడా నాకు ఫోన్ చేయకు, నాతో మాట్లాడుకోదంటే అదొక అవమానం అయిపోయింది. ఇక్కడేమో పక్కన పరువు పోయింది, ఒక పక్కన అవమానం, ప్రేమించిన అమ్మాయితోటి అవమానం. ఇప్పుడు నా జీవితం ఏంటి? నన్ను నిన్నటి వరకు అంత ఇష్టపడింది, ఇప్పుడు ఒక్కసారిగా రిజెక్ట్ చేస్తుంది. అదే కానీ పెళ్ళి అయిన తర్వాత నాకు ఏదన్నా వచ్చి ఉంటే ఇలాగే చేసేదా? ఇలా రకరకాల భావోద్వేగాలకి గురయ్యి ఉంటాడు అబ్బాయి. ఏమైనా సరే ఆ పని చేయకుండా ఉండాల్సింది. దాంతో సిరింజ్ కొనుక్కుని తన రక్తం తనే దాంట్లోకి ఎక్కించి ఇంటికి వచ్చి బలవంతంగా గుచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి కూడా చెప్పకుండా దాచేసింది ఆ విషయాన్ని. మేబీ 1 డే అన్నా లేట్ అయి ఉంటుంది. ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావడం వల్ల మరి ఆటోమేటిక్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళటం మంచిదేంది. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో ట్యాబ్లెట్స్ వేసేస్తారు. పారాసెటమాలో డోలోనో, వాళ్ళ పెద్ద వైద్యం, అందరూ డాక్టర్లే కదా, వేసేస్తారు. కానీ లక్ బాగుండే అమ్మాయిని తీసుకెళ్లారు హాస్పిటల్కి. అసలు ఏం జరిగింది చెప్పమ్మా, డాక్టర్కి డౌట్ వచ్చింది, ఇంజెక్షన్ కూర్చున్నట్టు గుర్తులు కనిపిస్తున్నాయి అంటే అప్పుడు డాక్టర్ విషయం చెప్పింది. కనిపెడతారు కదా, అప్పుడు చెప్పింది. లేకపోతే చెప్పేది కదా. చెప్పడం వల్ల విషయం బయటకు వచ్చింది. ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తారో, నెక్స్ట్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకోను. డైరెక్ట్గా బ్లడ్ వెళ్ళిపోయింది. మరి ఏమన్నా అంటే ఆ నరంలోకి మనం అవును అందులోకి వెళ్ళి ఉండకపోవచ్చు అని చెప్పి, అంటే 24 hours అయిపోయింది కదా, మనకి డైరెక్ట్ గుచ్చటం వల్ల బ్లడ్ లో కలవదు అని డాక్టర్స్ కూడా అన్నారా. మేబీ మజిల్కి గుచ్చితే పర్వాలేదు, వెయిన్కి వెళ్ళిందంటే చెప్పలేము, నిర్ధారించాల్సింది ఉంది. మరి భగవంతుడు హృదయ వల్ల అమ్మాయి బయటపడితే బాగుండే. ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజ్లో దేనికైనా ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ ఆ అబ్బాయి ఒక ఫెయిల్ అయిన మనస్తత్వంతో, ఒక పరువు పోయిన బాధతోటి, అవమానం జరిగిందన్న ఒక తట్టుకోలేని బాధ, ప్రేమ అక్కడికి తెగిపోయింది అనేటువంటి ఇంకో బాధ, ఇవన్నీ కలిసి ఒక పక్కన తండ్రి పోయిన బాధ, ఇన్ని కలిపి అబ్బాయిని నేరస్తుని చేసి. నేను చెప్పాను ఒకసారి ఇట్లానే, ఎక్కడైనా ఒక నేరస్తుడు తయారయ్యాడంటే దానికి కారణం సమాజమే. మన సమాజమే ఒక నేరస్తుడిని తయారు చేస్తుంది.
ఇలాంటి దాన్ని ఇంత డైరెక్ట్గా ఇంత పబ్లిక్గా ముఖం మీద చేసేవి చెప్పేవి కావు. అతనికి ఒక కౌన్సిలింగ్ ఇప్పించి మెల్లగా అతన్ని ఒక ఆవేశం దిగే వరకు ఒక ప్రేమగా చూడండి, ఒక క్యాన్సర్ పేషెంట్ని కానీ హెచ్ఐవి పేషెంట్ని కానీ ఎవరైనా సరే వాళ్ళని ప్రేమతో వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్తారు. కానీ అమ్మో నాకు దారుణం జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి వీధెక్కి కూస్తారు, వీళ్ళు కోడిలాగా కూస్తారు. అవతల వాళ్ళకి ఆహారం దెబ్బతింటుంది, పరువు పోవడం, అవమానం, ప్రేమ పోయి ఈ రకరకాలుగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి సిచ్యువేషన్ ఇక్కడ ఎవరికి కావాలి? దుర్మార్గం, నేరం అన్నారు. అనటం వల్ల ఆటోమేటిక్గా అరెస్ట్ చేస్తారు, చేసింది క్రైమే. కానీ అట్లా తయారు చేసింది ఎవరు? సమాజమే తయారు చేస్తుంది. నీకు ముందుగానే తల్లికి తండ్రికి అలా ఉన్నప్పుడు ఈ అబ్బాయి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు కూడా చెప్పాలి, లేదా డాక్టర్స్ మరి ట్రీట్మెంట్కి వెళ్ళారో లేదో మనకు తెలియదు, వెళ్తే డాక్టర్స్ కూడా చెప్పాలి, కలిసి ఉండకూడదు, కాస్త జాగ్రత్త, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి మీద వీడికి నిజంగానే ప్రేమ ఉంది, ఉంటుంది. ఏమి సంతోషం కోరుకునే వ్యక్తి అయితే సరే నా జీవితం ఇట్లా అయిపోయింది కాబట్టి ఆమెనన్నా సంతోషంగా బతకనిద్దాం అన్న ఆలోచన ఎందుకు రాలేదంటే ఎందుకే ఇప్పుడు ఇది జరగంగానే అమ్మో బాంబు పడినట్టు భయపడిపోయారు వాళ్ళు. అల్లరి చేసేసి ఆ అబ్బాయిని నిందించేసి పోలి పట్టించేద్దాం, ఏదో ఆ గొడవ జరుగుతుంది కదా అక్కడ. అబ్బాయి చెప్పాను కదా, అహం దెబ్బతింది, అక్కడ పరువు పోయింది. దాంతో వెళ్ళి ఇంజెక్షన్ చేసుంటాడు. నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీల్లేదు, నేను ప్రేమించాను కదా, నువ్వు నన్ను ఇష్టపడ్డావు కదా, అంటే ఇన్ని వచ్చి ఉంటాయి అబ్బాయికి ఆలోచనలు, మాటలు కూడా జరిగి ఉంటాయి. నిన్నటి వరకు ప్రేమించావు, ఇది తెలియంగానే నువ్వు ఫోన్ చేయొద్దు, నీకు నాకు పెళ్లి జరగదు అని అంటావా? కోపం వచ్చేస్తుంది. అంటే రిజెక్ట్ చేస్తే ఇక ఉన్మాదం అంతే కదా, దెబ్బతిన్న పులి అంటారు కదా, అలా జరిగిపోతుంది. ఈ అబ్బాయి విషయంలో ఈ అబ్బాయికి సపోర్ట్ కూడా అక్కడ ఎవరు ఉన్నట్టు లేరు, తండ్రి లేరు, మరి తల్లి మరి అక్కడ ఉన్నారు, ఆవిడ కూడా పాపం అనారోగ్యం. దాంతో ఈ అబ్బాయికి కాస్త కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కానీ నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేకపోయేటప్పటికి వెళ్ళి ఆ పని చేశాడు. ఫస్ట్ ఏం జరిగింది? మ్యారేజ్ క్యాన్సిల్, నిశ్చితార్థం అనేది క్యాన్సిల్, అక్కడే వచ్చేసి ఉంటుంది ఫ్రిక్షన్. సో ఆవేశంగా వెళ్ళి ఆ పని చేశాడు. ఎందుకు? ఇది తెలియగానే ఆ అమ్మాయి ఫోన్లు చేసి నువ్వు నాకు ఫోన్ చేయకు, నువ్వు రాకు, నువ్వు కలవకు, నీకు నాకు పెళ్ళి కాదు, ఇంత ఏమంటారు తూటాలు లాంటి బాకులు లాంటి మాటలు తట్టుకోవడం అంటే అది జీర్ణించుకోలేరు. నిన్నటి వరకు కన్నా కలలేంటి, ఇష్టపడ్డారు, నిశ్చితార్థమైంది, రేపు మా పెళ్లి జరుగుతుందని భవిష్యత్తు మీద ఎన్నో కలలు కంటూ ఉన్నప్పుడు నువ్వు ఫలానా 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 అంటే అది ఒక కలలాగా ఉంటుంది, నమ్మలేరు. అయితే ఇక్కడ ఏంటంటే అప్పటికే అతను హెచ్ఐవి పేషెంట్ అని అంటున్నప్పుడు వీళ్ళు ఎలా నిశ్చితార్థం చేశారు? తప్పు వీళ్ళది కూడా ఉంది ఇక్కడ. అబ్బాయి నేరం చేశాడు, అరెస్ట్ చేయాల్సింది తప్పదు. ఎందుకంటే ఆ సైకోలాగా మారిపోతే ఇంకా ప్రమాదం కదా, తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అనేది ఓకే. వీళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా నిశ్చితార్థం చేయటం వల్ల అతని మానసిక స్థితి దెబ్బతిందని నాకు అనిపిస్తుంది. అయితే జైల్లోనే ఉన్నాడు, చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.